ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు దేవి గంజిమాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలిగా నిన్నటి నుంచి నంద్యాల జిల్లాలో పర్యటన చేయడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెల్ఫేర్ స్కీమ్ ద్వారా పిల్లలకి అందిస్తున్నాయో, పీడిఎస్ రైస్ ద్వారా ఇంటికి రేషన్ బియ్యం ఎలా అయితే వెళ్తుందో ఇవన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా, ప్రభుత్వం యొక్క గోల్ని రీచ్ అవ్వగలుగుతున్నామా లేదా, మేమిచ్చే ప్రొవిజన్స్ మరి ఆ క్వాంటిటీని క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా, లేకపోతే ఇచ్చిన మెనూని కరెక్ట్గా వాడుతున్నారా, చేసి పెడుతున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేయడానికి మేము రావడం జరిగింది. మాతో మా సివిల్ సప్లై ఆఫీసర్స్, అలాగే మా ఐసిడిఎస్ ఆఫీసర్స్ వాళ్ళ స్టాఫ్, అట్లనే సాంఘిక సంక్షేమ హాస్టల్కి సంబంధించిన డీడీలు వాళ్ళ స్టాఫ్, అట్లనే రెసిడెన్షియల్ హాస్టల్కి సంబంధించిన డీడీలు వాళ్ళ స్టాఫ్, అట్లనే మాకు మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి వాళ్ళు కూడా మాతో ఫాలో అవడం జరిగింది. మా లీగల్ మెట్రాలజీ స్టాఫ్, అట్లనే మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మాతో ఉండడం జరిగింది. నిన్నటి నుంచి కూడా నంద్యాల జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నాము. 1-2 దగ్గరలో సోకాజులు ఇవ్వడం జరిగింది. ఒక స్కూల్లో పిల్లలకి రాగి జావ చాలా తక్కువ క్వాంటిటీ చేయడమే కాకుండా ఆ వంట వాళ్ళు పిల్లలకి మధ్యాహ్నం లంచ్ బ్రేక్, టాయిలెట్ బ్రేక్లో 11కి రాగి జావ ఇవ్వాల్సిన టైంలో మరి వాళ్ళే ఓన్గా చిన్న షాప్ లాగా పెట్టి అన్ని అమ్మడం జరుగుతూ ఉంది. లోపల ఆ హెచ్ఎం గారికి సోకాజ్ ఇవ్వడం జరిగింది. ఇంకొక దగ్గర రాగి పిండి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, దాంతో రాగి జావ చేసినందుకు యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది డివైఓ గారికి. అట్లా చూస్తే కొన్ని స్కూల్స్ చూసాము, అక్కడక్కడ కొంచెం ఇంకా గంజి వారుస్తున్నారు. మనం ఇచ్చేది ఫోర్ట్ రైస్, అది చాలా విలువైన బలవర్ధకమైన ఆహారాన్ని పిల్లలకి ఇవ్వడానికి మనం ఎంతగానో ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అది నేలపాలు అవ్వకుండా, గంజి వంచకుండా మరి వాళ్ళు వండుతున్నారో లేదని చూసుకోవాల్సిన బాధ్యత హెచ్ఎం గారి కోఆర్డినేషన్లో ఉండాలి. హెచ్ఎంలు అది కంపల్సరీగా చూసుకోవాలని చెప్పడం జరిగింది. ఇంకొన్ని దగ్గరలో క్వాంటిటీ చాలా తక్కువగా ఉండే విధానంలో మాకు నచ్చలేదు, అది చెప్పాము. ఇంకో దగ్గర క్వాలిటీలు ఏమంటే అయోడైడ్ సాల్ట్ వాడకుండా మామూలు సాల్ట్ వాడుతున్నారు, అక్కడ కూడా వాళ్ళకి చెప్పొచ్చాము. ఇట్లా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, చిన్న లోపాలు ఉన్నాయి, సరి చేసుకోమని చెప్పామండి. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మనం ఇంటికి ఇచ్చే టీహెచ్ఆర్ అది ప్రాపర్గా అందుతుందా లేదా అని చెక్ చేయడం జరిగింది. పిల్లలు కూడా, ప్రీ స్కూల్ పిల్లలు కూడా బాగా తింటున్నారు. ఇలాంటి హాస్టల్స్లో మనం ఇచ్చే ప్రొవిజన్స్ ఈ సప్లయర్స్ ఏం చేస్తారంటే హై క్వాలిటీకి బిల్ చేసుకుంటారు, లో క్వాలిటీవి హాస్టల్స్కి ఇచ్చేస్తారు. ఆ ప్రొవిజన్స్ విషయంలో రాజీ పడకుండా వెనక్కి ఇచ్చేయమని, వచ్చిన ప్రొవిజన్స్ని మరి పాడవకుండా చక్కగా భద్రపరచుకోమని, పిల్లల క్వాంటిటీ విషయంలో రాజీ పడకుండా పెట్టాలని, మెనూ డీవియేట్ అవ్వకుండా వాళ్ళకి పెట్టాలని, వాళ్ళు పొద్దున్న లేచినప్పుడు ఇచ్చిన పాల దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు ఇచ్చే పండు వరకు కూడా ఏది కూడా సైడ్ వెళ్ళకుండా అన్ని పిల్లలకి అందాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఓవరాల్గా నంద్యాల జిల్లాకు వచ్చేసరికి నాకు చాలా నచ్చింది. ఒక్కొక్క దగ్గర చిన్న చితిక లోపాలు ఉండొచ్చు, అవి మరలా దానికి సంబంధించిన అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మీటింగ్లు కండక్ట్ చేసి మరి ఏదైతే సబ్జెక్టు ఎవరికైతే తెలీదో వాళ్ళకి తెలియజేయమని చెప్పడం జరిగింది. మన MLS పాయింట్స్, ఎఫ్బి షాపుల ద్వారా రేషన్ ఇవ్వడం, ఇదంతా కూడా మంచిగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నంద్యాల జిల్లాను బట్టి నేనైతే సంతోషంగానే ఉన్నాను. చాలా బాగా జరిగింది మా పర్యటన కూడా. అంటే ఇన్స్టెంట్గా చెక్ చేసాం, మేము రికార్డ్ చెక్ చేస్తామనేది కూడా కొన్ని హాస్టల్స్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సిబి ఎంత ఉంది, వాళ్ళు క్లోజ్డ్ బ్యాలెన్స్, ఈ రోజు వాడిన కందిపప్పు వాడిన తర్వాత రికార్డ్ చేస్తారు. ఇంకా మిగిలింది ఎంత ఉంది అని చెక్ చేసినప్పుడు ఒక దగ్గర 73 కేజీలు ఉంది. మేము వెంటనే వేయింగ్ మిషన్ మీద పెట్టినప్పుడు కరెక్ట్గా 73 కేజీల 120 గ్రాములు ఉంది. అట్లా రికార్డు కరెక్ట్గా వాళ్ళు మెయింటైన్ చేయాలి. మేమే కాదు, ఎవరు వచ్చినా, ఎప్పుడు ఏ టైంలో ఎవరు వచ్చినా కూడా ఆ రికార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్. అదేమైనా ఇబ్బంది అయితే కనుక అక్కడ మిస్యూజ్ జరిగినట్టే మేము తీసుకుంటాము, వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి రికార్డ్ మెయింటెనెన్స్ కంపల్సరీ. కానీ నేను 4-5 చోట్ల ఈ 2 రోజుల నుంచి చెక్ చేశాను. సడన్ గా చెక్ చేసినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా రికార్డు విషయంలో ఏదైతే సిబి వాళ్ళు ఫిజికల్ గా అక్కడ ఎంత ఉందో రికార్డులో కూడా అంతే ఉంది, రికార్డులో ఎంత ఉందో ఫిజికల్ గా కూడా అంతే ఉంది. చక్కగా మ్యాచ్ అయింది, దాన్ని బట్టి హ్యాపీగా ఉంది. అటెండెన్స్ మ్యాక్సిమం 9-9:30 కల్లా అటెండెన్స్ అయిపోతుంది. అప్పుడు ఎవరైతే ఆ రోజు స్కూల్లో అయితే ఇన్ఛార్జ్గా ఎవరిని ఇచ్చారో, హాస్టల్స్లో అయితే ఎవరిని ఇచ్చారో ఆ రోజు వంటకి, వాళ్ళు వెళ్ళి ఇన్ని కేజీలు రైస్ వేయండి అమ్మా అని చెప్పి ఆ రైస్ ఇస్తారు.
వాళ్ళు ఉంటారు కదా ఏజెన్సీ వాళ్ళకి ఎన్ని కేజీల పప్పు వేసారా లేదా అని దగ్గరుండి చెక్ చేసుకుంటారు. ఎలా వండుతున్నారు, ఏంటి, గింజ ఉంచుతున్నారా లేదా అని చెక్ చేసుకుంటారు. కేవలం అటెండెన్స్ని బట్టే స్కూల్స్ అయినా హాస్టల్స్ అయినా వంట వండడం జరుగుతుందండి. ఓవరాల్గా ఉన్న స్ట్రెంత్ని బట్టి. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇంటికి వెళ్ళొచ్చు, సెలవులు అవ్వచ్చు, లేకపోతే హెల్త్ బాగోక రూమ్స్లోనే ఉండొచ్చు, సిక్ రూమ్లో ఉండొచ్చు. కాబట్టి అటెండెన్స్ని బట్టి చూసే వంట చేస్తారు. వృధాగా అయితే ఇది పోనివ్వరు. చెప్తాము. ఆ వెండర్ కనుక మాట వినకపోయినా ఆ సప్లయర్ కనుక మళ్ళీ అదే రిపీట్ చేస్తే మాత్రం మా దృష్టికి ఖచ్చితంగా పెడతారండి. పెట్టినప్పుడు వెంటనే మేము జేసీ గారినో కలెక్టర్ గారినో అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంది. కొన్ని దగ్గరలో అయితే మేము ఆ సప్లయర్కి ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి నంద్యాల జిల్లాలో నిన్న ఒకరికి ఫోన్ చేసి మాట్లాడాం, మార్నింగ్ కూడా చిక్కీల విషయంలో ఒకరితో మాట్లాడాం. అలాగే ఈ సరుకుల విషయంలో మెయిన్ ఏంటంటే ఎవరైతే స్టోర్ ఇన్ఛార్జ్గా ఉండి సరుకులు రిసీవ్ చేసుకుంటున్నారో, ఎవరైతే స్టోర్ ఇన్ఛార్జ్గా ఉండి రోజు వాడడానికి ఆ ఇంగ్రీడియంట్స్ బయటకు ఇస్తున్నారో వాళ్ళు చూసుకొని ఆ క్వాలిటీ ఎలా ఉందో చూసుకొని అతన్ని క్వశ్చన్ చేయాలి. అది రిపీట్ అవ్వకుండా ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి. వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ పై అధికారులకు తెలియచేయాలి. వాళ్ళ మాట కూడా వినకపోతే కనుక కంపల్సరీగా యాక్షన్ ఉంటుంది. వాళ్ళ యొక్క టెండర్ని మేము క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సప్లై ఆఫీసర్స్ అందరికీ, అలాగే మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి, మా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్కి, అలాగే ఐసిడిఎస్ అధికారులకు, హాస్టల్కి సంబంధించిన అధికారులందరికీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తరలి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.